సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అక్కడ ఒక సామాన్య ఉద్యోగి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. కానీ ఆ కన్నీటి వెనక 30 ఏళ్ల కృతజ్ఞత ఉంది. సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఏ శంకర్రావు భుజంపై చేయి వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలకరిస్తుంటే భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. అయ్యా, మీరు పెట్టిన భిక్ష వల్లే నా జీవితం నిలబడింది. మీరు ఇచ్చిన ఉద్యోగం, మీరు ఇచ్చిన ఇంటి స్థలం, నా ఇల్లు, నా సంసారం అన్నీ మీ చలవే అంటూ ఆయన చెప్పిన మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించాయి. 3 దశాబ్దాల నిరీక్షణ తర్వాత తన లైఫ్ మేకర్ ను కలిసిన ఒక ఉద్యోగి కళ్లలో వెలకట్టలేని ఆనందం ఆ దృశ్యం. ఈ ప్రయాణం నేటిది కాదు. సరిగ్గా 1996లో మొదలైంది. చంద్రబాబు నాయుడు తొలిసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికే సరైన ఉపాధి లేక నిస్పృహలో ఉన్న శంకర్రావుకు ఆ నోటిఫికేషన్ ద్వారా సచివాలయంలో టైపిస్ట్ గా ఉద్యోగం లభించింది. తన బతుకు తెరువుకు దారి చూపిన నాటి నుంచి శంకర్రావు మనసులో చంద్రబాబు పట్ల ఒక ప్రత్యేక అభిమానం, గౌరవం ఏర్పడింది. 30 ఏళ్లుగా సచివాలయంలోనే పనిచేస్తున్న ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి తన మనసులోని మాట చెప్పే అవకాశం ఆయనకు రాలేదు. ఇటీవల సచివాలయ సంఘం ప్రతినిధులతో కలిసి సీఎం ను కలిసిన సందర్భంలో ఆ అరుదైన అవకాశం దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన ఇంటి స్థలం, ఆ తర్వాత ప్రభుత్వం అందించిన హౌస్ బిల్డింగ్ అలవెన్స్ తోనే తాను హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోగలిగానని శంకర్రావు చంద్రబాబుకు చెప్పారు. ఆయన మాటలను ఎంతో ఓపికగా చిరునవ్వుతో విన్న ముఖ్యమంత్రి ఏమాత్రం హోదా అడ్డం రాకుండా ఒక పెద్దన్నలా శంకర్రావు భుజంపై చేయివేశారు. మీరు సంతోషంగా ఉన్నారు కదా అని ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు ఆయన కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో రిటైర్ కాబోతున్న శంకర్రావుతో రిటైర్ అయినా సరే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వచ్చి నన్ను కలవచ్చు అని భరోసా ఇచ్చారు. అధికారానికి సామాన్య ఉద్యోగికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసిన ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పాలకుడు ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాగలరో చెప్పడానికి శంకర్రావు జీవితమే ఒక నిలువెత్తు సాక్ష్యం.